I'm Dr. Neeraja, fertility specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP, 6th phase. సో అడాలసెంట్ ప్రెగ్నెన్సీ, టీనేజ్ ప్రెగ్నెన్సీ తెలుసుకుందాం. సో కామన్గా ఇది మనము రూరల్ ఏరియాస్లో చూస్తామండి. ఎక్కడైతే ఎడ్యుకేషన్ తక్కువ, లో పావర్టీ, ఇల్లిటరసీ అంటాం, లో లిటరసీ అలాంటి ఏరియాస్లో మనం చూస్తూ ఉంటాము. జనరల్గా అడాలసెంట్ ప్రెగ్నెన్సీ అంటే 10 to 19 years, లెస్ దాన్ 20 years వాళ్ళ పిల్లలకి ప్రెగ్నెన్సీ వస్తే మనం టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇది 1000 మెంబర్స్లో మనం స్టడీ చూస్తే 62 మెంబర్స్ టీనేజ్ ప్రెగ్నెన్సీతో వస్తున్నారు. సో రీజన్స్ ఏమై ఉండొచ్చు? మెయిన్ వీళ్ళకి ఏమంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లో పావర్టీ, ఒకటి సింగిల్ పేరెంట్ ఉంటారు, అండ్ ఫైనాన్షియల్గా పూర్ ఉంటారు. తర్వాత డిస్ప్యూట్ అంటే మదర్ ఫాదర్ గొడవ పెట్టుకోవడము, సో అలా ఉంటాయి. ఇంకొంతమందికి పీర్ ప్రెషర్ అనమాట, ఎవరైనా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈజీగా మొబైల్ యాక్సెస్ ఉంది, సో దానివల్ల ఉండొచ్చు, మూవీస్ వల్ల ఉండొచ్చు, ఈ సోషల్ మీడియా ఉండొచ్చు. సో దానివల్ల వీటి వల్ల ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం. సో టీనేజ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అండి. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్గా అన్స్టేబుల్ ఉంటారు, ఇంటలెక్చువల్గా అన్స్టేబుల్ ఉంటారు, అండ్ లిటరసీ ఉండదు, అండ్ బిహేవియర్ ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉంటారనమాట. సో అన్ని యాంగిల్స్లోన వీళ్ళు వెనకలబడి ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకొంతమంది అంటే మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, సోషల్ పూర్ ఉంటారు కాబట్టి మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, అనీమియా ఉంటుంది. సో వీటి వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అనీమియా రావడము, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది. ఈ అనీమియా వల్ల ముందే డెలివరీ అయిపోవడము, ప్రీటర్మ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ప్రీ ఎక్లాంప్సియా, బీపీ రావడము, బీపీ వల్ల గ్రోత్ రెస్ట్రిక్షను, సిజేరియన్ సెక్షన్ రేట్స్ పెరగడము. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో బేబీ కూడా ఇంటలెక్చువల్గా కానివ్వండి, మెచ్యూరిటీ ఉండదన్నమాట. సో అట్లా మదర్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బేబీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? మెయిన్ ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఏదైనా సేఫర్ సెక్స్ ప్రాక్టీసెస్, సెక్స్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్స్ ఉన్నాయి, నార్మల్ కాంట్రాసెప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము ఇప్పుడు ఆల్మోస్ట్ అవేర్నెస్ అన్ని యాంగిల్స్లోనే ఉందండి. మొబైల్స్లో కానివ్వండి, టీవీస్లో చాలామంది మేమంతా స్కూల్స్కి వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సేఫర్ సెక్స్ ప్రాక్టీసెస్ ఏంటి, మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, కాంట్రాసెప్షన్. సో అవన్నీ మనము గైడ్ చేయాలి. మెయిన్ ఎడ్యుకేషన్ అనమాట. మెయిన్ లిటరసీ పెంచాలి, ఇండిపెండెంట్గా ఉండాలి వాళ్ళు, అండ్ సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మెయిన్ ఈ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే మనము అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ప్రివెంట్ చేయొచ్చు, అండ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఈ అన్వాంటెడ్ సెక్స్ వల్ల ఏమవుతుందంటే మ్యూచువల్ ఇన్ఫెక్షన్స్, అవన్నీ మనము ఎస్టీడీస్ అంటాం. సో వీటి వల్ల కూడా ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. సో దానివల్ల ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ రాకుండా అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు.